కానీ పూట గడవని ఇంటిలో పుట్టిన ఆ అమ్మాయి చదువునే తన ఆయుధంగా మలుచుకుంది. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో 470కి గాను 468 మార్కులు సాధించి రాయలసీమలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సమీర చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా రాణిస్తూ 10వ తరగతిలో 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించింది. తన ప్రతిభను గుర్తించిన ప్రైవేటు కళాశాల యాజమాన్యం సమీరకు ఇంటర్లో ఉచితంగా విద్య అందించింది. ఇంటర్లో సమీర అత్యధిక మార్కులు సాధించడంతో తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యం, స్థానికులు యువతిపై ప్రశంసల జల్లు కురిపించారు. తరగతిలో 600కు గాను 590 మార్కులు సాధించాను. దీన్ని గమనించిన లోకల్ నారాయణ యాజమాన్యం నాకు ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చింది. మొదటి నుంచే నారాయణ కాలేజ్లో ఇంటర్ క్లాసెస్తో పాటు జేఈ క్లాసెస్ కూడా చెప్పారు. నాకు ఇంటర్లో 470కి 468 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా తల్లిదండ్రులు చేసిన కృషి వల్ల దీనికి కూడా సాధ్యమైంది. జేఈలో మంచి ర్యాంక్ సాధించి బీటెక్ చేసి కలెక్టరే కావాలని కోరుకుంటున్నాను. అది కాక నేను దొబ్బడి బండి పైన పూల బండి వేసుకుని రోడ్ బండి చేస్తాను. రోడ్లో పూలు అమ్ముతాను మేము. కానీ దాని ఉత్పాదనతో మేము మా పాపని చదివిస్తున్నాము. దానికి లేదు, మాకు సంతోషం ఉంది. 470 మార్కులు అంటే 468 మార్కులు తెచ్చుకుంది. నాకు సంతోషంగా ఉంది. మా పాప ఇంకా అంత పైకి రావాలని నాకు కోరిక ఉంది. ఎంపీసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్, రాయలసీమ రేంజ్లో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి సమీర 470కి గాను 468 మార్కులు సాధించి ఘన విజయం సాధించేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జేఈఈ, ఐఐటి పైన ఫోకస్ చేయడం వల్ల ఈజీగా ఈ స్కోర్ చేయగలిగింది. మా కాలేజ్ యొక్క స్టాఫ్ యొక్క కోఆర్డినేషన్ వల్ల, అమ్మాయి యొక్క శ్రమ, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క తోడ్పాటు, వీటన్నిటి వల్ల ఆ అమ్మాయి ఈ ర్యాంకు సాధించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది.